కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఈ దినమున దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడి నీ జీవితాన్ని సరిచేయాలి, దేవునితో నిత్యత్వము నువ్వు కలిసి జీవించాలి అని కోరుకుంటూ ఉంటుంది. దేవుడు నీతోటి తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు అంటే బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నీ జీవితంలోనికి కృపను, కనికరాన్ని, ఆయన యొక్క దీవెనలని, ఆశీర్వాదాన్ని తీసుకొని రావాలి అంటే ప్రప్రథమంగా ఆయన తన వాక్యం ద్వారా నిన్ను ఆయన సంధిస్తాడు. ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ వాక్యం కానీ నువ్వు లక్ష్యం ఉంచితే, ఆ వాక్యం కానీ నువ్వు ధ్యానం ఉంచి దాన్ని నీ హృదయంలోనికి తీసుకుని దానికి నువ్వు లోబడితే నీ యొక్క జీవితము దేవుడు మార్చి నిన్ను ఆశీర్వదించి తన నామానికి ఘనత, మహిమ కలుగునట్లు చేసుకుంటాడు. నీ జీవితము ఫలిస్తుంది. నీ జీవితము ఫలించాలన్నా, నువ్వు దేవుడికి ఘనత, మహిమ తీసుకుని రావాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా దేవుని యొక్క వాక్యము నువ్వు లక్ష్య పెట్టాల. దాని నిమిత్తమై నీ జీవితాన్ని సంధించేదానికి, నీ జీవితంతో మాట్లాడేదానికి దేవుడు ఈ యొక్క మాధ్యమాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. అనేక పద్ధతుల ద్వారా దేవుడు రక్షణలో లేనటువంటి వారిని, సందేహంతో ఉండేటటువంటి వారిని, రక్షింపబడినటువంటి వారిని బలపరిచేదానికి తన వాక్యం ద్వారా నిరంతరము ఆయన వారిని సంబోధిస్తూ ఉన్నాడు. వారిని చేరే ప్రయత్నము ఆయన చేస్తూ ఉన్నాడు. ఇది వ్యర్థమైనటువంటి ప్రయాస కాదు, ఇది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో చేరి ఫలించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినమున మనము ధ్యానించేటటువంటి వాక్య భాగము లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం దాకా మనము చదువుకుంటాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహాము, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించునని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు లేచి వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. ఈ లోకంలో మనము జీవించేటప్పుడు అనేకమైనటువంటి నిర్ణయాలు మనము చేస్తూ ఉంటాం. కొన్ని నిర్ణయాల వల్ల ఇతరులకు బాధ కలగచ్చు, లేదంటే మనకు బాధ కలగచ్చు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని తప్పుడు నిర్ణయం చేశాను, పొరపాటు నిర్ణయం చేశానని బాధపడి, సంతాపపడి, మనసు మార్చుకొని నీ యొక్క పద్ధతిని లేదంటే నీ జీవితాన్ని, నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవచ్చు. అవకాశం ఉంది. నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ లోకంలో నువ్వు జీవించి ఉన్నంత వరకు నువ్వు చేసినటువంటి విషయాలు, పొరపాట్లు కానీ, తప్పులు కానీ, లేదంటే దేని విషయమైనా నువ్వు సరి చేసుకునేదానికి ఆస్కారం ఉంది. పొరపాటు జరిగితే పశ్చాత్తాపడి మారు మనసు పొందేదానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పశ్చాత్తాపడి ప్రయోజనము లేదు. చనిపోయిన తర్వాత పశ్చాత్తాపడడం అనేటటువంటిది ఏమిటి అని చెప్పి నీకు అనుమానం రావచ్చు.
నీ యొక్క జీవితము నీ శరీరము సమాధిలోనికి చేరిన తర్వాత అక్కడితోటి అంతమైపోదు. దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ కంటిన్యూస్ ఈవెన్ ఆఫ్టర్ గ్రేవ్. దట్ ఈస్ వాట్ బైబిల్ టీచర్స్. దేవుని యొక్క వాక్యం బోధించేటటువంటిది ఏమిటి అంటే, నువ్వు సమాధికి చేర్చబడిన తర్వాత, నీ శరీరము జీర్ణం అయిపోయిన తర్వాత అంతటితోటి నీ జీవితము ముగించదు. నీ ప్రాణము నీ శరీరంను విడిచిపెట్టిన తర్వాత నీ జీవితము ముగిసినట్టు కాదు. అది నీ జీవితానికి ఫుల్ స్టాప్ కాదు. నువ్వు మరణించిన తర్వాత నువ్వు జీవిస్తావు. దెర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. దట్ ఈస్ వాట్ బైబిల్ టీచర్స్. కాబట్టి ఆ జీవితంలో నువ్వు ఇష్టం లేనటువంటి ఒక ప్రదేశంలోనికి పోయి, అంటే పాతాళంలోనికి పోయి, నరకంలోనికి పోయిన తర్వాత నువ్వు ఆ సమయంలో పశ్చాత్తాపడితే, అయ్యో నేను ఈ పొరపాటు చేయకుండా ఉండాల్సింది, లేదంటే అయ్యో ఇక్కడ బాధ ఎక్కువగా ఉంది అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడినా దానివల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ధనవంతుడు చాలా విలాసంగా భోగభాగ్యాలతోటి ధన సంపదలతోటి ప్రతిదినము సుఖించేటటువంటి వాడు. లేనటువంటి సదుపాయము బహుశా ఉండదు. వస్త్రాల గురించి చెప్పబడింది, భోజనం గురించి చెప్పబడింది, ఆయన ఇంటిని గురించి చెప్పబడింది. అంత సుఖంలో ఆయన బ్రతికాడు. కానీ బ్రతికిన తర్వాత ఆయన దినముల లెక్క సంపూర్ణమైపోయిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పాతాళంలోనికి చేర్చబడ్డాడు. ఎందుకు పాతాళంలోనికి పోయాడు అనేటటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు నేను మాట్లాడను. కానీ దానికి కావలసినటువంటి, ఎందుకు ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత పాతాళంలోనికి వెళ్ళాడు, దానికి కారణము ధన సంపద, ఐశ్వర్యమా, లేదంటే ఆయనకు ఉండేటటువంటి సుఖ లాలసత్వమా, లేదంటే భోగభాగ్యాల, ఏంటి కారణం అనేటటువంటి దాన్ని నేను అంతకుముందు మెసేజ్లో నేను మాట్లాడాను. తిరిగి దాన్ని నేను పునరావృతం చెయ్యను. ఇప్పుడు మాట్లాడబోయేటటువంటి విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి పశ్చాత్తాపపడేదానికి, ఆ పశ్చాత్తాపం వలన ప్రయోజనం పొందేదానికి, జీవితాన్ని మార్చుకునేదానికి కేవలము ఈ లోకంలో మాత్రమే అవకాశం ఉంది. ఈ లోకాన్ని నువ్వు దాటివేసిన తర్వాత, నువ్వు మరణించిన తర్వాత, నీ ప్రాణము నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీకు మనసులో, అంటే నీకు పశ్చాత్తాపము కలిగినా దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అన్నీ అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడము అంటే, ఒక గీత దాటివేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో పశ్చాత్తాపం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. జరిగిపోయినటువంటి వాటివి వెనక్కి తీసుకో రాలేనటువంటి వాటిని గురించి పశ్చాత్తాపడడం వల్ల పెద్ద ప్రయోజనం అనేటటువంటిది ఉండదు. ఈ ధనవంతుడు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి యేసావు యొక్క జీవితము మీరు కానీ పరిశీలిస్తే, ఈ ధనవంతుడి జీవితంలో యేసావు జీవితంలో ఒక సామాన్యమైనటువంటి విషయం ఉంది. ఇద్దరికి ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ ఒకటి ఉంది. అది ఏంటి అంటే, యేసావు పశ్చాత్తాపడ్డాడు, ధనవంతుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ వారి యొక్క పశ్చాత్తాపము వారు కోరుకున్నటువంటి క్షేమకరమైనటువంటి స్థితిలోనికి వాళ్ళని తీసుకొని రాలే. వారు పడ్డటువంటి పశ్చాత్తాపము వారు ఉన్నటువంటి స్థితిని మార్చలే. చాలా జాగ్రత్తగా వినండి. పశ్చాత్తాపడ్డారు, కానీ ఎప్పుడు పశ్చాత్తాపడ్డారంటే, వారి యొక్క సరి అయినటువంటి సమయంలో పశ్చాత్తాప పడకుండా, తప్పు సమయంలో, రాంగ్ టైంలో వాళ్ళు తమ స్థితిని గురించి పశ్చాత్తాపడ్డారు. ఈ పశ్చాత్తాపం వల్ల అటు యేసావు ఎటువంటి లబ్ధి పొందలే, ఈ ధనవంతుడికి ఎటువంటి క్షేమము చేకూర్చలే. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, వీరు పడినటువంటి పశ్చాత్తాపము వారి స్థితిని ఏమాత్రం కూడా మార్చలేకపోయిందండి. కొన్ని సందర్భాల్లో పశ్చాత్తాపం అనేటటువంటిది నీ స్థితిని మార్చదుగాక మార్చదు. ఈ దినమున ఈ ధనవంతుడి వృత్తాంతాన్ని మనం కొంచెం సేపు ధ్యానించుకుంటాం. దాన్ని చెప్పుకునే ముందు చాలా క్లుప్తంగా యేసావు గురించి చెప్పుకుంటాం. యేసావు ఏం చేశాడంటే, ఒకానొక దినాన వేట నుండి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి బాగా ఆకలేస్తూ ఉంది. ఆ సమయంలో యాకోబు ఆయన మంచిగా రుచికరమైనటువంటి గుమగుమలాడేటటువంటి మంచి వంటకాన్ని ఆయన ఏదో తయారు చేస్తూ ఉన్నాడు. ఈయన అసలే ఆకలి మీద ఉన్నాడు. ఈయన చాలా కొంచెము అగ్రెసివ్ టైప్ లాగా ఉండేటట్టు, అంటే కొంచెము దూకుడి వ్యక్తి లాగుంది. ఈయన వచ్చి ఆకలితోటి నాకు కూడా కొంచెం పెట్టమన్నాడు. యాకోబు ఏమంటాడంటే, నీకు ఉండేటటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని కానీ నాకు అమ్మితే నేను నీకు ఇస్తానన్నాడు.
అరే నేను ఆకలితో బాధపడుతున్నాను తమ్ముడు, నాకు ఏదో ఒకటి ముందు పెట్టు, ఈ జ్యేష్ఠత్వపు హక్కుని ఈ సమయంలో నేను ఏం చేసుకుంటాను, ముందు నాకు ఏదైనా పెట్టవయ్యా అన్నాడు. ఆహాహా, అలా కుదరదు, నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు అమ్మితే తప్ప, నువ్వు నాకు ఇచ్చేస్తే తప్ప నేను నీకేమీ పెట్టనన్నాడు. ఈ మనిషి ఆకలితో ఉన్నాడు. ఏశావు కొంచెం కూడా ఆలోచించి కొంచెం తలపోసి ఒక పూట కూటి కోసం నా యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని, దానివల్ల వచ్చేటటువంటి దీవెనలని, ఆశీర్వాదాల్ని నేను అమ్మేసుకుంటానా అని తలపోయలే, విచారించలే, దాని గురించి చింతించలే. చాలా చాలా నిర్లక్ష్యంగా ఆయన దాన్ని తిరస్కరించడు అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఆయన ఆ సమయంలో తన కోరికను తీర్చుకునే దానికే అత్యంత ప్రాధాన్యతని ఇచ్చాడు, కానీ తర్వాత జీవితంలో జరిగేటటువంటి ఫలితాల గురించి ఆయన ఏమాత్రం కూడా ఆలోచించలే. ఆ క్షణంలో, ఆ నిమిషంలో తన యొక్క కోరికను, అంటే ఆ ఆకలి తీర్చుకోవడము అతని యొక్క ప్రాధాన్యత. దానికోసం జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేశాడండి. దాని గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 16వ వచనము, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద నవకాశము దొరకక విసర్జింపబడెను అని చెప్పి రాయబడిందండి. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్న తర్వాత ఆయన ఆ జ్యేష్ఠత్వపు హక్కును, లేదంటే ఆ దీవెనను పొందాలని చెప్పి చాలా తండ్రి దగ్గరకు వచ్చి చాలా ఏడ్చాడు, మొరపెట్టుకున్నాడు, పెద్దగా కేక వేసి, తండ్రి ఆ దీవెన తప్ప నీ దగ్గర ఇంకే దీవెన లేదా, నన్ను కూడా ఆశీర్వదించి చెప్పి ఆయన చాలా కేక వేసి ఏడ్చి ప్రలాపించాడు. కానీ ఇస్సాకు విడుదల చేసినటువంటి ఆ దీవెన తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడండి. ఏశావు పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, విచారపడుతున్నాడు, దీవెన పోయిందని చెప్పి. కానీ ఆయన యొక్క విచారము, ఆయన యొక్క దుఃఖము ఆయన స్థితిని ఏమాత్రం కూడా మార్చలే. అదే స్థితి ఈ ధనవంతుడికి జరిగింది. చాలా కాలం జీవించాడండి ధనవంతుడు. ఆయన యొక్క దినముల లెక్క సంపూర్ణమైపోయిన తర్వాత ఆయన దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. ఎన్ని దినాలు బ్రతికాడో మనకైతే తెలియదండి. దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్ ప్రకారము ఆయన జీవించాడు. తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన తనకి ఇష్టం లేనటువంటి ఒక ప్రదేశంలో ఉండడం ఆయన కనుగొన్నాడు. దానికి పాతాళము అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ పాతాళంలో ఆయన బాధని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ బాధని అనుభవించేటప్పుడు ఆయన అబ్రాహాముకి కేకలు వేసి, అయ్యా నా పరిస్థితి ఇక్కడ చాలా ఘోరంగా ఉంది, నన్ను కొంచెము ఆదరించేదానికి లాజర్ తోటి కొంచెము నీళ్లు పంపించు, తన వేలు కొన నీళ్ళల్లో ముంచి నా నోట్లో ఆ యొక్క చుక్క పడితే చాలు నాకు ఆదరణ కలుగుతుంది. అంత ఘోరమైనటువంటి బాధలో, యాతనలో ఈ యొక్క ధనవంతుడు ఉన్నాడు. ఇది కాకుండా ఆయన ఏమంటాడంటే, అయ్యా నా యొక్క తమ్ముళ్ళు రక్షించబడేదానికి లాజర్ని పంపించు అని చెప్పి ఆయన వేడుకుంటూ ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత, జీవితంలో దినాలన్నీ గడిచిపోయిన తర్వాత, సంవత్సరాలన్నీ గడిచిపోయిన తర్వాత ఈ వ్యక్తి పాతాళంలోనికి చేరి అప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడండి. ఏశావు కూడా పశ్చాత్తాపడ్డాడు, ప్రయోజనం ఏమీ దక్కలే, స్థితి మార్చలే. ధనవంతుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు, కానీ ఆయన స్థితి మారేదానికి ఏమాత్రం కూడా ఆస్కారమే లేదు. అది స్థిరమైనటువంటిది, అది నిత్యత్వము ఉండేటటువంటి స్థితిలోనికి ఆయన ప్రవేశించాడు ధనవంతుడు. ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ స్టేట్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్, ఇట్ కెనాట్ బి ఆల్టర్డ్. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఏశావు పశ్చాత్తాపడుతున్నాడు అని నేను చాలాసార్లు ఆ మాటను ఉపయోగించాను. పశ్చాత్తాపము అంటే ఏంటి అని మీలో కొంతమందికి సందేహం రావచ్చు, ఈ మాటకి అర్థం ఏమిటి అని చెప్పి. పశ్చాత్తాపము అంటే మీరు కానీ సంస్కృతాంధ్ర నిఘంటువు కానీ చూస్తే దాంట్లో పశ్చాత్ అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే చివరా అని, చరమా అని, అంటే ఆఖరులో, లాస్ట్లో, చివరనా అని అర్థం. అంతవరకే పశ్చాత్ అంటే అర్థం. అది
దాని పక్కన తాపం అనేటటువంటి ఇంకొక పదం ఉంది. తాపము అంటే దానికి అర్థం ఏంటి అంటే వగవు అని అర్థం, సంతాపము అని అర్థం, వేదన అని అర్థం, దుఃఖము అని అర్థం. ఇవన్నీ కూడా ఆ తాపం అనే దాంట్లోకి వస్తాయి. మనము ఎండ యొక్క తాపాన్ని గురించి కూడా మాట్లాడుతుంటాం. అక్కడ తాపము అంటే అర్థం అది కాదు. బాధతో కలిగేటటువంటి ఆ యొక్క వేదన అంటే చివరన కలిగేటటువంటిది, ఆఖరులో కలిగేటటువంటిది. అంతా అయిపోయింది, ఇంకా మిగిలింది ఏమీ లేదు. ఆ లాస్ట్లో కలిగేటటువంటి దుఃఖం ఉంది చూసారా, ఆ వేదన ఉంది చూసారా, దాన్ని పశ్చాత్తాపం అంటాం. ఈ పశ్చాత్ అనేటటువంటిది తాపం అనేటటువంటిది రెండు కలిపినప్పుడు ఈ పశ్చాత్తాపం అనేటటువంటి పదం అనేటటువంటిది ఏర్పడింది. అంటే చివరన కలిగేటటువంటి దుఃఖము, చివరన కలిగేటటువంటి వేదన, చివరన కలిగేటటువంటి సంతాపము, చివరన కలిగేటటువంటి విచారము. పశ్చాత్తాపం అంటే అది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపము అంటే మారు మనసు కాదు. ఇక్కడ యేసేవు పశ్చాత్తాపడ్డాడు, తండ్రి దగ్గరకు వచ్చి ఏడ్చాడు, పెద్ద కేక వేసి ఏడ్చాడు. అయ్యా, ఆశీర్వాదాన్ని దొంగిలించుకొని పోయాడు, అంతకుముందు నన్ను మోసం చేశాడు యాకోబు, ఇప్పుడు ఆశీర్వాదాన్ని దొంగిలించుకుపోయాడు, నీ దగ్గర ఇంకా ఏమీ లేదా అని చెప్పి పెద్ద కేక పెట్టి ఏడ్చి ప్రలాపించి చాలా చేశాడు. కానీ స్థితిని మార్చలేకపోయింది పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అనేటటువంటిది యేసేవుకి ఎప్పుడు కలిగి ఉండాలంటే, ఆ దినమున ఆయన ఆకలితో వచ్చి యాకోబు దగ్గర భోజనం కోసం అడిగినప్పుడు ఆయన అప్పుడు ఆలోచించాల్సింది, అప్పుడు చింతించాల్సింది, అప్పుడు బాధపడాల్సింది. కానీ సమయం దాటిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏమీ లాభం లేదు. అదేవిధంగా ధనవంతుడు జీవించి ఉన్నంత కాలము ఏనాడు కూడా ఆయన తన యొక్క భవిష్యత్తును గురించి, చనిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను అనేటటువంటి దాని గురించి ఏనాడు చింతించినటువంటి వాడు కాదు, ఆలోచించినటువంటి వాడు కాదు, బాధపడినటువంటి వాడు కాదు. ఆయన యొక్క దినములు ముగిసిపోయిన తర్వాత, ప్రాణము శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో బాధపడుతూ అప్పుడు ఆయన చివరన దుఃఖపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. ఆ వేదన, ఆ పశ్చాత్తాపం అనేటటువంటిది ఆయన యొక్క నిత్యమైనటువంటి స్థితిలో, అతని ఎటర్నల్ స్టేట్ లో ఎటువంటి మార్పును కూడా తీసుకురాలేకపోయింది. నిత్యమైనటువంటి విచారము ఆయన జీవితంలో భాగమైపోయిందంట. పశ్చాత్తాపము మారు మనసు వేరే. మారు మనసు అంటే నువ్వు పశ్చాత్తాప పడిన తర్వాత నువ్వు నీ యొక్క పద్ధతిని, నీ యొక్క జీవితాన్ని, ప్రవర్తనని మార్చుకొని వేరే దిశలోకి పోవడాన్ని మారు మనసు అంటాం. కానీ ఇక్కడ ఉండేటటువంటి ధనవంతుడు పశ్చాత్తాపడి జీవితాన్ని మార్చుకునే దానికి అవకాశం లేదు. ఏ స్థితిలో అయితే పాతాళంలోకి ప్రవేశించాడో అదే స్థితిలో ఆయన నిత్యత్వము కొనసాగుతాడు. అంటే మార్చుకునే దానికి అవకాశం లేదు. దాని గురించే రాస్తూ యేసేవుని గురించి మాట్లాడుతూ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఏమంటే, మారు మనసు పొంద అవకాశము దొరకలేదంట. ఎవరికి? యేసేవుకి. పశ్చాత్తాపడుతున్నాడు కానీ మారు మనసు పొందేదానికి అవకాశం దొరకలే. ధనవంతుడు పశ్చాత్తాపడుతున్నాడు, మారు మనసు పొందేదానికి అవకాశం దొరకలే. నువ్వు ఒక్కసారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత, నీ ప్రాణము నీ శరీరాన్ని విడిచిపెట్టి పాతాళంలోనికి నువ్వు ప్రవేశించిన తర్వాత నువ్వు మారు మనసు పొందేదానికి అవకాశం కలిగి ఉండడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఈ లోకంలో నువ్వు జీవించి ఉన్నప్పుడు, నీ ప్రాణము నీ శరీరంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను చేరుతూ ఉన్నప్పుడు, ఇప్పుడే ఈ సమయంలోనే, ఈ దినంలోనే, ఈ గడియలోనే నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు అనేటటువంటిది పొంది యేసు ప్రభువు యొక్క రక్షణని పొందాలి. అప్పుడే నువ్వు పాతాళాన్ని తప్పించుకోగలవు. ధనవంతుడు ప్రతి దినము సుఖపడేటటువంటి వాడంట. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ వృత్తాంతంలో ప్రతి దినము బహుగా సుఖించువాడు, సన్నపు నారబట్టలు ధరించి ఊదారంగు వస్త్రములు ధరించి అని చెప్పి రాయబడింది. ఆయన వస్త్రధారణ, ఆయన జీవితం యొక్క విధానము, హిజ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ఏమి సూచిస్తూ ఉన్నాయంటే బహుగా ఆయన సుఖిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయనకి ఎన్నో దినాలు ఇచ్చాడు. ఎంత సమయం ఇచ్చాడు ఇక్కడ రాయబడలే. కానీ ఒకనొక దినాన ఆయన చనిపోయాడు. ఉదాహరణకండి ఒక మాట చెప్పుకుంటాం. ఈ వ్యక్తి సుమారుగా 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. ఉదాహరణకి చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో నాకైతే తెలియదు. ఈ వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. ఆ వ్యక్తి తన జీవితంలో
840 నెలలు జీవించినట్లు లెక్క. 70 సంవత్సరాలు బ్రతికేటంటే ఒక వ్యక్తి 70 సంవత్సరాలు కానీ బ్రతికితే ఆ వ్యక్తి సుమారుగా 840 నెలలు బ్రతికినట్టు లెక్క. ఇంకొక రకంగా చెప్పాలంటే 3640 వారాలు బ్రతికినట్టు లెక్క. అంటే 70 సంవత్సరాలు కానీ బ్రతికితే ఒక వ్యక్తి 70 సంవత్సరాలు కానీ బ్రతికితే 25,567 దినాలు బ్రతికినట్టు లెక్క. 70 సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికితే 6,13,608 గంటలు బ్రతికినట్టు లెక్క. ఒక వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతికితే 3,68,16,480 నిమిషాలు బ్రతికినట్లు లెక్క. ఉదాహరణకు అనుకుంటామండి, మన యొక్క ఇమాజినేషన్కి కొంచెము పదును పెడదాం. ఈ వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటాం. ఇంత సమయము ఆ వ్యక్తి వెచ్చించాడు. ఈ 70 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి జీవితంలో ఏనాడు కూడా ఇన్ని వేల వారాలు గడిచిపోతున్నాయి, వేల దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి దేవుని కోసం, సృష్టికర్త అయినటువంటి దేవుని కోసం తన హృదయాన్ని ఆ దేవుని గురించి ఆలోచించి ఆ దేవుని గురించినటువంటి జ్ఞానం సంపాదించేదానికి అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రాణాన్ని కాపాడుకునేదానికి, నిత్య జీవం సంపాదించుకునేదానికి ఆయన ఒక్క సెకండు, ఒక్క నిమిషం కూడా వెచ్చించలే, ఒక్క గంట కూడా వెచ్చించలే, ఒక్క దినము కూడా వెచ్చించలే. ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటాం. సుఖంలో బ్రతికాడు, భోగంలో బ్రతికాడు, విలాసాల్లో బ్రతికాడు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలతోటి సౌఖ్యాలతోటి బ్రతికాడు. అన్నీ ఇచ్చాడు దేవుడు. మీరు అనుకోవచ్చు, ధనికులు ఉండేటటువంటి సదుపాయాలు, వాళ్ళకు ఉండేటటువంటి సౌకర్యాలు, వాళ్ళకు ఉండేటటువంటి విలాసాలు, వాళ్ళకు ఉండేటటువంటి సుఖము సౌఖ్యము చూసి బయట ఉండేటటువంటి మీరు లేనటువంటి వారు అనుకోవచ్చు, ఆహా వీళ్ళు దేవుని చేత ఎంతగా ఆశీర్వదింపబడ్డారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. వాస్తవం ఏమిటి అంటే ఆ జీవితంలో ఆ విలాసాల వెనుక, ఆ సుఖము వెనుక, ఆ సదుపాయాల వెనుక దేవుడు లేనటువంటి స్థితిలో ఉండేటటువంటి వారి యొక్క జీవితము ఘోరమైనటువంటిది. చనిపోయిన తర్వాత పాతాళంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. ఇక్కడ ఈ ధనికుడు ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఏనాడు కూడా తన సృష్టికర్త అయినటువంటి దేవునికి, ఈయన పితరుడు ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయినటువంటి యెహోవా దేవుని వైపు ఏనాడు కూడా మనస్సు పెట్టి ఎరగడు, వాక్యాన్ని ధ్యానించి ఎరగడు, లక్ష్య పెట్టి ఎరగడు. శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు పశ్చాత్తాపడలే, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు మారు మనసు పొందలే. అంతా అయిపోయిన తర్వాత బాధపడుతూ, అప్పుడు పశ్చాత్తాపడుతూ, అప్పుడు విచారంతో, అప్పుడు దుఃఖంతో అబ్రహాం తోటి కేకలు వేసి మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు నిజమే, కానీ ఆ పశ్చాత్తాపము ఎంతగా పశ్చాత్తాపడ్డా, ఎంతగా విచారించినా, ఎంతగా దుఃఖపడినా స్థితిలో మార్పు లేదు. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ హిస్ సిచ్యుయేషన్, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ హిస్ ఎటర్నల్ స్టేట్ దట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. పశ్చాత్తాపం ఉంది, కానీ స్థితిని మార్చలేకపోతూ ఉంది. పశ్చాత్తాపం ఉంది, అతను తన సంకల్పంతో ఆ స్థితిని మార్చుకునేటటువంటి శక్తి లేనటువంటి వాడు. యేసు సువార్తల్లో బోధించేటప్పుడు నరకాన్ని గురించి చాలాసార్లు ఆయన ప్రస్తావించాడు. అది చాలా ఘోరమైనటువంటి ప్రదేశం. ఒకడు తన చెయ్యి పోగొట్టుకునైనా సరే పరలోకంలోని ప్రవేశించేదానికి ప్రయత్నించాలి. నరకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, పాతాళాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము అవాయిడ్ చేయాల. ఎందుకంటే దాంట్లో ఏడ్చుట, పండ్లు కొరుకుట, దుఃఖము, చీకటి, వేదన అనేటటువంటిది ఆ పాతాళంలో ఉంటాయి. అవాయిడ్ చేయండి, దాన్ని తప్పించుకోండి, దాని జోలికి పోవద్దు. బ్రతికున్నప్పుడే యేసు ప్రభువులో పాప క్షమాపణ పొందండి అని చెప్పి బైబిల్ ఘోషిస్తూ ఉంది. అగ్ని జ్వాలలో ఆయన మండుచు ఆ వేదనతోటి చాలా చాలా స్వల్పమైనటువంటిదండి ఆ విజ్ఞాపన. అది చాలా చిన్నది.
చాలా చిన్న విషయం ఆయన అడిగింది. అబ్రహాంని అడిగినటువంటిది చాలా గొప్ప విషయం కాదు, చాలా పెద్ద ఆశీర్వాదం కాదు. ఆయన అబ్రహాంని అడిగింది చాలా చిన్న విషయాన్ని అడిగాడు అబ్రహాంని. ఆయన అడిగినటువంటి ఆ చిన్న విషయం ఏంటి అంటే, వేలి కొనను నీళ్ళల్లో ముంచి ఆ వేలు కొన నుంచి జారేటటువంటి ఆ నీటి బొట్టు నా నోట్లో, నా నాలుక మీద పడితే చాలు, అంతవరకు చాలు, అంతకు మించి నేనేమి అడగను. దట్ మచ్ ఈజ్ సఫిషియంట్. ఆయన పిటిషన్, ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ అంత చిన్నది, కానీ అది తృణీకరించబడింది. ఒకసారి ఆలోచించు, పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ కాదు, అది పెద్ద పిటిషన్ కాదు, చాలా చిన్నది. ఒక్క చుక్క నీటి బొట్టు లాజరు చేత నా దగ్గరికి పంపించాయా. ఎటువంటి దీనమైనటువంటి స్థితిలో ధనవంతుడు ఉన్నాడంటే, విషయం ఏంటి అంటే, ఒక్కసారి నువ్వు శరీరాన్ని విడిచిపెట్టి నీ ప్రాణము పాతాళంలోనికి చేరితే దట్ కెనాట్ బి ఆల్టర్డ్, దట్ స్టేట్ కెనాట్ బి ఆల్టర్డ్, ఇట్ విల్ గో ఆన్ అండ్ ఆన్ ఫర్ ఎటర్నిటీ. అందుకనే యేసు ప్రభు ఎలుగెత్తి చాటిస్తూ ఉన్నాడు, దాన్ని అవాయిడ్ చేయండి, నరకలోకాన్ని అవాయిడ్ చేయండి, పాతాళ లోకాన్ని అవాయిడ్ చేయండి. బ్రతికున్నప్పుడే, మీలో ఇంకా ఊపిరి ఉన్నప్పుడే, మీరు విని అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తి మీ హృదయానికి, మీ మైండ్కి ఉన్నప్పుడే, ఇప్పుడే యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త వైపుకి తిరగండి, దేవుని వైపుకి తిరగండి అని చెప్పి బైబిల్ వాక్యము ఘోషిస్తూ ఉంది. అని చెప్పిపోయాడు ఆ వృత్తాంతం. అది నీ కోసం చెప్పబడినటువంటి, నువ్వు ఎవరైనా సరే ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడాలా, ఇప్పుడే నువ్వు మారు మనసు పొందాలా, ఇప్పుడే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా పాపముల్ని క్షమించమని చెప్పి యేసు ప్రభుని అడగాల. అటువంటి భయంకరమైనటువంటి ఆ నిత్యత్వమైనటువంటి శిక్ష నుంచి తప్పించేదానికే యేసు ప్రభు తన రక్తాన్ని నీ కోసం ధారపోశాడు. యేసు ప్రభు తన దేహాన్ని నలుగొట్టడుకు, మొత్తబొట్టుకు అప్పగించుకున్నాడు. అటువంటి స్థితి నుంచి నిన్ను తప్పించేదానికి యేసు తానే శాపమయ్యాడు. అటువంటి స్థితిని నిన్ను తప్పించుకునేదానికి యేసు నీ కొరకు తానే పాపమయ్యాడు. ఆయన దేవుడు నిన్ను ఆ స్థితి నుంచి తప్పించేదానికి ప్రేమతోటి, కనికరమతోటి, కృపతోటి ఆయన ఈ కార్యాలన్నీ నీకు చేసి, ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ లోకాన్ని నువ్వు వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకం యొక్క ఆశల వెంబడి నువ్వు పోతూ ఉన్నప్పుడు, ఆయన తన చేతులు చాచి, తన నోరు తెరిచి, ఆయన నిన్ను అడ్డగించి నా వైపు చూడు అని చెప్పి నీ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. నా వైపు చూడు, నా వైపు చూసి రక్షణ పొందు. పాత నిబంధన గ్రంథంలో ఇదే వాక్యం ఎట్లా రాయబడిందంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. యెహోవా దేవుని యొక్క మాట. ఆ మాట, ఆ యెహోవా దేవుడు శరీర రూపాన్ని ధరించి ఈ లోకంలో యేసు ప్రభుగా బ్రతికినప్పుడు ఆయన మాట ఇదే. అదే మాట చెప్తూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి.